హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? యూట్యూబ్ ఛానల్ అందరికీ నా ధన్యవాదాలు. షాప్కి అయితే వచ్చినాం, ఫ్లవర్ షాప్. మీకు తెలుసు కదా, మీకు చూపిస్తాను. గిరాకీ అయితే ఉండట్లేదు. కార్తీక మాసం అంటే ఎట్లనో ఉంది. కార్తీక మాసంలో గిరాకీ వచ్చేది, కానీ కార్తీక మాసం అంటే ఏంటో అసలు నార్మల్ రోజులాగానే ఉంది. గుడికి అసలు జనాలు వెళ్తుర్రా లేదా, అసలు గిరాకీ ఎందుకు, ఇళ్ళలో పూజలు చేసుకుంటుర్రా లేదా తెలియదు. షాపులు ఎక్కువైపోయినాయి. అసలు మాకైతే గిరాకీ ఉండట్లేదు. ఒకప్పుడు గిరాకీ ఉండేది, ఇప్పుడైతే గిరాకీ లేదు. చూడండి, పూలు తెచ్చిన పూలు అసలు అమ్ముకోవాలి అంటే ఎలా అమ్ముకోవాలి? మేము మాత్రం అమ్ముకోవాలంటే గిరాకీ వస్తేనే కదా అమ్ముకునేది. తెచ్చిన మాల్ అంతా వేస్ట్ అవుతుంటే చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, మంచి మంచి పూలు తెచ్చుకుంటున్నాం. అయినా పూలు తెచ్చి అవన్నీ వాడిపోయి పాడైపోయి తెచ్చిన సరుకులు అమ్ముడుపోక అట్లా వేస్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఏం చేయాలో చెప్పండి. కార్తీక మాసంలో గిరాకీ ఉంటుంది అనుకుంటాం, కానీ గిరాకీ ఉండట్లేదు. అసలు ఏం చేయాలి? చూడండి ఎంత మంచి మాలలో. కార్తీక మాసంలో మూరలు ఎక్కువ పోయేది, కానీ ఇప్పుడు ఈసారి అసలు కొన్ని అల్లించుకున్నా కూడా అసలు మాలలు పోవడమే చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ అందులో రేట్లు ఆడ మార్కెట్లో రేట్ ఎక్కువ, ఇక్కడ చూస్తే గిరాకీ ఉండదు. మాలలు పోవు ఇట్లా వేస్ట్ అవుతూ ఉంటాయి. దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీరే చూడండి, షాప్ తీయడము, సదురుకొని కూర్చోవడము, ఒక్కొక్క గిరాకీ కోసం ఎదురు చూడడం ఫ్రెండ్స్. అసలు ఒకప్పుడు గిరాకీ అంటే ఎట్లుండేది? కార్తీక మాసం అంటే అసలు భయం అయ్యేది మాకు, గిరాకీ చేయలేక. కానీ ఇప్పుడు గిరాకీ కోసం ఎదురు చూస్తున్నాం మేము. అసలు గిరాకీ రావట్లేదు. ఏమైందో ఏమో, అసలు ఏమి అర్థం కావట్లేదు. షాపులు ఎక్కువ అయిందో లేకుంటే ఏమైందో. రేట్లు ఆడ చూస్తే రేట్లు ఉన్నాయి, ఇక్కడ చూస్తే ఏమో గిరాకీ ఉండట్లేదు. కార్తీక మాసంలో గిరాకీ బాగానే ఉంటుంది కదా, గుడికి బాగానే వెళ్తారు, గిరాకీ ఉంటుంది అనుకొని ఊహించుకొని సరుకు ఎక్కువ తెచ్చుకుంటే సరుకు అంతా వేస్ట్ అవుతుంది. ఆ సరుకు తెచ్చుకున్నాక అంతా మాలలు పుల్ల పూలు అవన్నీ కట్టేటోళ్ళు కూడా అసలు ఇబ్బంది పడి కట్టేది కూడా వాళ్ళకి పైసలు ఇచ్చింది వేస్ట్ అవుతుంది. ఆడ తెచ్చే మొగ్గల వాళ్ళకి కూడా వేస్ట్ అవుతుంది. అసలు ఇంత లేదు, దానికి అసలు ఇంత లేదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీరే చెప్పండి, ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఫ్లవర్ షాప్కి గిరాకీ ఎట్లా తెప్పించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.